ప్రభువునందు ప్రియులరా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడడం మాకెంతో సంతోషం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభువును గూర్చి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికినప్పుడు మరి ఆయన సహోదరులు యోసేపు మరియలకు పుట్టిన పిల్లలు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో అద్భుతం వెంబడి అద్భుతం, సూచక క్రియ వెంబడి సూచక క్రియ చేస్తూనే ఉన్నారు. చాలా అద్భుతమైన బోధలు చేస్తున్నారు. జనసమూహములు ఆయనను వెంబడిస్తున్నారు. ఆ 12 మంది శిష్యులు ఆయనతోనే ఉండి పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు. ఆ ప్రాంతమంతా యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టపడి వెంబడిస్తున్నారు. కానీ ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని వాక్యంలో రాయబడింది. ఆయా సమయాల్లో మన జీవితాల్లో ఎంత మంచి స్థితి మనం కలిగి ఉన్నా మనల్ని ఇష్టపడని వారు చాలామంది మన చుట్టూ ఉంటారు. కొన్నిసార్లు మన స్నేహితుల్లోనే ఉంటారు, కొన్నిసార్లు మన కుటుంబంలోనే ఉండొచ్చు. కానీ వారి ఆలోచనలు, వారి ఇష్టపడని స్థితి, ఒకవేళ ఎవరైనా బయట వారు అసూయ పడుతుంటే అలాంటి వారి అసూయ నీ ప్రయాణానికే ఆటంకం కాదు, నీ గమ్యానికే ఆటంకం కాదు. ఇంటిలోనే ఉండి యేసుక్రీస్తు ప్రభు సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా దేవుడు ఆయన ముందు ఏర్పరిచిన గమ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చేరడానికి వారు ఏమాత్రం కూడా ఆటంకం కాలేకపోయారు. నీ జీవితంలో కూడా నీ ఉన్న స్థితిలో, నీ ఉన్నత స్థితిని బట్టి, నీ మంచి స్థితిని బట్టి, నీకు కలిగిన మంచి లక్షణాలను బట్టి ఎవరైనా నిన్ను ఇష్టపడకపోతే, ఎవరైనా నిన్ను అనుసరించకపోతే అది దేవుడు నీ కొరకు ఏర్పరిచిన గమ్యానికే ఆటంకం కాదు. ఆ గమ్యం నీవు చేరడానికి అది ఏమాత్రం కూడా ఆటంకం కాదు. వాళ్ళ ఆలోచనలు నీ గమ్యాన్ని నిర్దేశించలేవు. వారి ఆలోచనలు నీ గమ్యానికి ఏమాత్రం కూడా ఆటంకం రావు. అది దేవుని ప్రణాళిక. పాత నిబంధనలో యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు అద్భుతమైన కలలు కనేవాడు. ఆ కలలు అన్నదమ్ములకు చెప్పినప్పుడు అన్నదమ్ములు యోసేపునందు ఇష్టపడకపోగా యోసేపు మీద అయిష్టత పెంచుకున్నారు, యోసేపు మీద అసూయపడ్డారు. చివరకు యోసేపును అమ్మివేశారు, యోసేపును శ్రమ పెట్టారు. ఆ కథ అంతా మనకు తెలుసు. కానీ వారు అసూయ కానీ, వారి శ్రమ పెట్టిన స్థితి కానీ, వారు అమ్మివేసిన స్థితి కానీ, యోసేపు జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను కానీ, యోసేపు జీవితంలో దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక లేక ఆ గమ్యం కానీ వారు ఆటంకపరచలేకపోయారు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన గమ్యం మనకుంటుంది. దేవుడు మనల్ని నడిపించే మార్గం మనకుంటుంది. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉండగా చాలామంది అసూయ పడవచ్చు, చాలామంది ఇష్టపడకపోవచ్చు, చాలామంది నువ్వంటే అయిష్టత కనుపరుస్తూ ఉండొచ్చు. ఆ స్థితిలో నీవు గమనించవలసింది ఏమిటంటే వారి అయిష్టత కానీ, వారి అసూయ కానీ దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆశీర్వాద స్థితిని ఆటంకపరచలేవు. నీవు ముందుకు సాగితే దేవుడు నిన్ను ఆ గమ్యానికి చేరుస్తాడు. యోసేపు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక ప్రక్క అన్నదమ్ముల నుంచి ఆటంకం, తర్వాత తాను చేయని తప్పు కొరకు నింద మోపబడ్డాడు, అలాగే చెరసాలలో ఉంచబడ్డాడు. ఇన్ని శ్రమల మధ్య దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన, దేవుడు తన కొరకు నిర్దేశించిన ఆ గమ్యం వైపే చూశాడు. కానీ ఆ శ్రమలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు యోసేపు. నీవు నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన గమ్యాన్ని చేరడానికి ఎన్నో శ్రమలు ఎదురవ్వచ్చు. ఎంతోమంది నిన్ను ఇష్టపడకపోవచ్చు, ఎంతోమంది నీకు ఆటంకంగా నిలవచ్చు. అవేమీ లెక్క చేయకుండా
దేవుడు ఏర్పాటు చేసిన ఆ గమ్యం వైపు నీవు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే దేవుడు చివరికి ఆ గమ్యాన్ని నిన్ను చేరుస్తాడు. నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, అనేక మందికి, నీ కుటుంబానికి నీవు ఆశీర్వాద కారణమవుతావు, దేవుని మహింపరిచేవాడుగా ఉంటావు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నిజమే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నవారే ఆయన యందు విశ్వాసం ఉంచలేదని నీ వాక్యంలో మేము చదువుకున్నాం ప్రభువా. ఈ లోకంలో మేము మా ప్రయత్నాల్లో మేము ఉండగా, మా విశ్వాస జీవితాన్ని మేము కొనసాగిస్తుండగా, మేమంటే ఇష్టపడని వారు, అసూయపడేవారు చాలామంది ఉంటున్నారు ప్రభువా. మమ్మల్ని ఆటంకపరిచేవారు కూడా ఉంటున్నారు ప్రభువా. వారందరి మధ్య మేము విశ్వాసంతో కొనసాగుతుండగా, నీవు మా కొరకు ఏర్పాటు చేసిన గమ్యాన్ని మేము చేరడానికి, నీవు మా కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, ఈ విన్నవారందరి జీవితాల్లో అట్టి ఆశీర్వాద స్థితి దయచేయమని, వారి సమస్యలలోనూ, వారి అవసరతల్లోనూ, వారి ప్రయత్నాల్లోనూ మీ సహాయం దయచేయమని, నీ కృప విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.